హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా మినీ వ్లాగ్ అండి. త్వరగా చెప్పేస్తాను. అదేంటంటే నేనైతే ప్రొడక్ట్స్ అయితే బుక్ చేశాను. చాలా ప్రొడక్ట్స్ అంటే ఐటమ్స్ అయితే నేను ఒక 3-4 ఐటమ్స్ రకాల ప్రొడక్ట్స్ అయితే మీషోలో బుక్ చేశానండి. కానీ ఎందుకో నాకు ఈ వీక్ చాలా కొద్దిగా లేట్ అయిపోయింది ప్రొడక్ట్స్ డెలివరీ కావడానికి అనమాట. అందుకే నిన్న వీడియో అయితే రాలేదండి. అదే రీజను. నేను ఒకే రోజు బుక్ చేశాను ఒక 3 ఐటమ్స్. ఒకే రోజు బుక్ చేశాను. ఒక 2 అయితే వచ్చాయి. ఈరోజు ఇది వచ్చిందండి. ఈ 3లో 1 మిగిలిపోయిందన్న కదా. ఇది చాలా టూ లేట్ అయిందన్నమాట. నాకు 14th డెలివరీ చూపించింది. మరి డిలే అయిపోయి 17th అన్నారు. 17th అంటే ఈరోజే షూట్ చేస్తున్న వీడియో అయితే. ఈరోజు వస్తుందో రేపు వస్తుందో తెలియదు, కానీ 17th అన్నారు. ఇప్పుడే ఇచ్చి వెళ్ళారండి. వెళ్తే నేను వీటితో పాటు బుక్ చేసినదే అని అనుకున్నాను. ఓపెన్ చేస్తే కాదు, షాక్ అయ్యానమాట. వీటితో పాటు బుక్ చేసినదైతే రాలేదు. మళ్ళీ అది ఎటు పోయిందో అర్థం కాదు. నాకైతే ట్రాక్లో చూపిస్తుంది డెలివరీ అవుతున్నట్టే. ఏదనుకుంటున్నారా? మెయిన్గా ఈ ప్రొడక్ట్స్ ఏవి చెప్పకుండా ఏదేదో సోద చెప్తుంది సమీర అనుకుంటున్నారా? ఏ కాదండి, హెయిర్ యాక్సెస్ అన్నమాట. డిఫరెంట్గా ఒక 3 ఐటమ్స్ అయితే నేను తెప్పించాను. ఈ మధ్యకాలంలో చాలా వరకంటే హెయిర్ తక్కువగా తిక్కుగా లేకుండా పతలాగా ఉంటున్నాయి కదండి. అలాంటి వాళ్ళకి మనం ఏ హెయిర్ స్టైల్ వేసినా కూడా సెట్ అవుతున్నది అన్నమాట. మనం డ్రెస్లకు కానీ శారీస్లకు కానీ కొంచెం హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే అడ్జస్ట్ అవుతుండవు అన్నమాట. హెయిర్ పతలాగా ఉండడంతో ఏవి ఫేస్కి కూడా సెట్ అవుతూ ఉండవు. అలానే నేనైతే ఒక 3 ఐటమ్స్ అయితే తెప్పించాను. బెస్ట్ అనిపించింది. ఏదైనా మన ఇంట్లో ఓన్ అకేషన్స్ ఉన్నప్పుడు మనం డిఫరెంట్గా కనిపించాలని ఉన్నవాళ్ళు ఇలాంటివి అయితే సెట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి బాగా అనిపించింది. ఈజీ క్యారీ అన్నమాట. మనం యూజ్ చేయడం కూడా ఈజీనే అనిపించిందండి. నేనైతే వీటిని ఇప్పుడైతే పెట్టుకోనండి. నాకు ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు నేను చూపిస్తా, పిక్స్ అయితే యాడ్ చేస్తాను. ఇదొకటి హెయిర్ లెంతీగా ఉందండి. దీన్ని చూడగానే నవ్వు వచ్చింది. నేను ఎప్పుడైతే సౌరం కూడా పెట్టుకోలేదన్నమాట. మా చిన్ని కోసం అయితే చిన్నప్పుడు సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా స్కూళ్ళల్లో, చిన్ని కోసం అయితే చిన్నప్పుడు ఒక సౌరం కొన్నాను. చిన్నికి అయితే చాలాసార్లు పెట్టానండి. నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకోలేదు. ఇది కానీ సౌరం కాదండి. ఇది 1 టైప్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్ అంటారు కదా. మనకి థిక్గా మందంగా కనపడాలా హెయిర్ అన్నట్టుగా వచ్చిందండి. ఇలా ఈ మధ్య కాలంలో ఇవి చాలా సెలబ్రిటీస్ అయితే ఇవే యూజ్ చేస్తున్నారు. మనం రియల్ హెయిరా ఆర్టిఫిషియలా అని అస్సలు కనుక్కోలేము. బిగ్ బాస్ రోహిణి ఉంది కదా, బిగ్ బాస్ రోహిణికి హెయిర్ ఎంత బాగా సిల్కీగా ఉంది అని అనుకున్న షోలో నేను టీవీలో చూస్తే, కానీ నిజంగా ఆమెది రియల్ హెయిర్ కాదు. అంత లెంతీ హెయిర్ ఆమెకైతే లేదు. ఆమె కూడా ఆర్టిఫిషియల్గా హెయిర్ సెట్ చేయించుకుందన్నమాట. బయటికి రాగానే ఒక వీడియో సెండ్ చేసిందండి, పోస్ట్ చేసింది. చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా. ఆమె చేయకపోతేనే బాగుండేదేమో అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆమె లుక్ నిజంగా హెయిర్లో బాగా సిల్కీగా లెంతీగా ఉండింది హెయిర్ స్టైల్ అని అనుకున్నాం చాలామంది. ఓహో ఇంకా ఇలా సెట్ చేయించుకుందంటే ఓహో ఇంతేనా అని అనుకున్నాము. ఇదండి హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, ఇలా మనకి రియల్ హెయిర్ కూడా లేదు, అంత బాగా ఉందన్నమాట. హెయిరేనండి ఇవి బాగా సెట్ చేశారు ఇలా. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం కదా మనం, ఎంట్రికలు తీసుకొని మనకి సామాన్లు ఇస్తున్నారు. అలా కాకుండా నేనైతే ఎప్పుడు కొనలేదండి. నేను వాటిని ఎత్తి పెట్టడం కూడా ఉండదు. మనం బయట పాడేయడమే దూకొని. వాటిని నేనైతే ఎప్పుడు ఎత్తిపెట్టలేదు. కానీ చాలామంది ఇప్పుడు అలా చేస్తున్నారులేండి. ఈ పొడుగు చుట్టూ ఉన్న వాళ్ళ ఏం చేస్తారు, రోజు ఇంత పోతూ ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు. మళ్ళీ ఇలా క్లిప్స్ ఇచ్చారండి. పెట్టుకోవడం కూడా ఈజీనే. నేను ఎప్పుడైనా సెట్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇలా మనకు పిన్ లాగా ఉంది, కనిపిస్తుందా? ఇది మనకి హెయిర్లోకి ఇలా గుచ్చుకొని మరి క్లోజ్ చేసేది అంతే. ఒక లేయర్ మన హెయిర్
తీసేసి ఇలా మనం క్లిప్ పెట్టుకుంటాం కదా, అలా ఒక లేయర్ తీసేసి ఇది అక్కడ సెట్ చేసుకొని మన హెయిర్ మళ్ళీ దీనికి కవరప్ చేయాలన్నమాట. అప్పుడు ఇవి అవి మనకు థిక్గా కనిపిస్తాయి. అల్లుకోనైనా అల్లుకోవచ్చు, హెయిర్ అయినా లీవ్ చేయొచ్చండి. ఇదొకటి. వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనకేం పెద్ద అమౌంట్ కూడా కాదు కాబట్టి నేనైతే ఉంచేసాను అన్నమాట. ఎప్పుడో ఒకసారి పిల్లలకి ఏదైనా పని పడుతుంది అన్నట్టుగా పెట్టేశాను. సెకండ్ వచ్చేసి నేను టోటల్గా 3 పెట్టానండి. 3లో నాకు ఇప్పటికి ఇంకా ఒకటి రాలేదు, చెప్పాను కదా. ఇదండి బ్యాండ్ మోడల్ వచ్చింది మనకి. మెస్సీ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, మెస్సీ హెయిర్ స్టైల్ లాగా ఇది బాగా అనిపించింది నాకు. మనం మామూలుగా మన హెయిర్ని ఇలా చుట్టేసుకొని, అంటే చాలా కొన్ని హెయిర్ ఉన్న వాళ్ళు అల్లుకున్నా బాగుండదు, మనకు వదిలేసినా బాగుండదు, ఏ రకంగా మన హెయిర్ స్టైల్ వేసుకున్నా మంచి లుక్ అనిపించదు కదా. అలాంటి వాళ్ళు ఇది నిజంగా బెస్ట్ అనిపిస్తుంది. వేసుకుంటే కూడా లుక్ చాలా మందిని చూస్తూనే ఉంటారు. సెలబ్రిటీ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఇలాంటివి యూజ్ చేస్తుంటారండి. ఇలా వేసుకున్నామంటే మనకి మెస్సీ హెయిర్ స్టైల్ లాగా ఒత్తుగా మనకి బన్ మోడల్ కనిపిస్తుంటుంది అన్నమాట. ఇదొకటండి. ఇంకొకటి కూడా నేను పక్కనైతే పిక్ యాడ్ చేస్తాను చూడండి. ప్లక్కర్ మోడల్ అయితే పెట్టాను, అది ఇంకా రాలేదు. దానికోసమే ఇది వీడియో షూట్ చేయడం ఒక 4 days లేట్ అవుతూ ఉంది. నేను ఇదైతే అదే అనుకున్నాను, ఇంకా తీరా చూస్తే అది కాదండి, వేరే ఐటెం, కిచెన్కి సంబంధించిన ఐటెం. నెక్స్ట్ వీడియోలో అయితే కొన్ని అయితే బుక్ చేశాను కిచెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే, వాటిని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఇది వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.